యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మీతో డైరెక్ట్గా మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ నువ్వు బాధలో ఉన్నవేమో, కష్టాల్లో ఉన్నవేమో, దుఃఖంలో ఉన్నవేమో, ఒకవేళ అందరినీ పోగొట్టుకున్నవేమో, అందరూ ఒకవేళ నిన్ను వదిలివేశారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రత్యేకపరచాలనుకుంటూ ఉన్నాను దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన సన్నిధానంలోకి వస్తే ఖచ్చితంగా నీ దుఃఖ దినములన్నీ ఆయన సమాప్తం చేస్తాడు. ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదా? అందరూ నిన్ను వదిలివేశారా? నువ్వు బాధలో ఉన్నావా? అయితే ఆయన నిన్ను ఓదార్చాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏంటో తెలుసా? అయా, నీవు నన్ను రక్షించు, అయా నీవు నీ హక్కును నన్ను చేర్చుకో, అయా నువ్వు నన్ను కాపాడని నువ్వు ఒక్క మాట నీ నోటితో ఆయన అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలన్నది ఆయన ఉద్దేశం. ఈ లోకం అనే చీకటి నుంచి, ఈ పాపం అనే చీకటి నుంచి, ఈ ఈ లోకంలో ఉన్న దుర్నీతి నుంచి, దుష్టత్వం నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరచాలనుకుంటూ ఉన్నాడు. అయితే నీకు ఆదరణ కావాలన్నా, ఆశ్రయం కావాలన్నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీకు అనారోగ్యముగా ఉన్నావా? నిన్ను స్వస్థపరుస్తాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా? నీ దగ్గర ఎన్నో రోజులుగా నీ దగ్గరికి సమాధానం లేని మాటలు ఉన్నాయా? సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయా? దేవుని సన్నిధానంలోకి వచ్చి మోకరించు. ఖచ్చితంగా ఈ సృష్టిలో సమాధానం దొరకాలంటే నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి. నీకు ఎక్కడ పోయినా సమాధానం దొరకదు. నీకు ఇంతవరకు చూడండి, బైబిల్లో చాలా మంది కూడా 38 సంవత్సరాల్లో ఆ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ఆయన మంచాన పడి ఉన్నాడు. అయితే దేవుని మాటని ఎప్పుడైతే విశ్వాసంతో విన్నాడో ఆయన రక్షింపబడ్డాడు. అదే విధముగా ఆయనకు స్వస్థ వచ్చింది, ఆత్మ సంబంధమైనది. ఆయన శరీర స్వస్థ వచ్చింది, ఆరోగ్య స్వస్థ వచ్చింది, శరీరానికి స్వస్థ వచ్చింది, ఆత్మకు స్వస్థ వచ్చింది. ఈరోజు నీ జీవితమునకు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఈ లోకంలో ఉన్న బాధల నుంచి నువ్వు ప్రత్యేకపరచబడాలని అంటే నీవు నా దగ్గరికి రా అని అంటూ ఉన్నాడు. ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో దొరకని ఎక్కడ దొరకదు. కొంతమంది మందు తాగితే విశ్రాంతి వస్తూ ఉంటారు, కొంతమంది జలసాలు చేస్తే విశ్రాంతి వస్తుంది అంటారు, కొంతమంది అనుకుంటూ ఉంటారు సినిమా ద్వారా విశ్రాంతి వస్తుంది అనుకుంటారు, కొంతమంది కొన్ని వ్యసనాలు అన్నమాట తన శరీరమును ఆ పాపమునకు అప్పగించుకోవడం ద్వారా వాళ్ళకి శాంతి దొరుకుతారు అనుకుంటుంది. అయితే నీకు నాకైతే దేవుని సన్నిధానములోకి రావడము, ఆయన రెక్కల నీడలో ఉండడం వల్లనే నీకు విశ్రాంతి దొరుకుతారు. చూడండి, చాలా మంది కొన్ని ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అలాంటి వారందరికీ కూడా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు శాంతి సమాధానం కావాలన్నా, నీవు ఈ లోకం అనే చీకటి నుంచి ప్రత్యేకపరచబడాలన్నా, ఈ లోకం నుంచి నువ్వు తప్పింపబడాలన్నా యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకో. ఆయన దగ్గరికి నీకు విశ్రాంతి ఉంది, ఆయన దగ్గరికి నీకు సమాధానం ఉంది. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మోకరిస్తే, అయా నువ్వు నన్ను రక్షించైతే, అయా నువ్వు నన్ను కాపాడు, అయా నువ్వు నన్ను ఈ బాధలన్నిటి నుంచి నువ్వు నన్ను ప్రత్యేకపరచని నువ్వు దేవుని దగ్గర అడిగావనుకో, దేవునికి మొరపెట్టావంటే ఖచ్చితంగా నీకు సమాధానం ఇచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది, ఆయన మాట నీతో మాట్లాడుతుంది, ఖచ్చితంగా నిన్ను ప్రత్యేకపరుస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ లోకం అనే చీకటి నుంచి, ఈ లోకం అనే పాపం నుంచి నిన్ను ప్రత్యేకపరిచి చూడండి, ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, ఆయన నిన్ను పరలోక రుచిని చూపించాలనుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పోషించాలనుకుంటూ ఉన్నాడు, నీకు ఆత్మ సంబంధమైన స్వస్థతను దయచేయాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీకు ఆత్మ సంబంధమైన మేలులతో నిన్ను ముందుకు నడిపిస్తాడు.
ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.